టారిఫ్స్ విషయంలో ట్రంప్ తిక్క కుదర్చాలంటే చేతులు కలపాల్సిందే అంటోంది. భారత్ చైనా ఏకమైతే అమెరికా కథ ముగియడం ఖాయమంటూ స్నేహహస్తం చాస్తుంది. కానీ ఇవన్నీ ప్రకటనలకే పరిమితం. రియాలిటీలో మాత్రం నిలువెల్లా కుట్రలే ఉంటాయి. స్నేహం మాటున సరిహద్దుల్లో అంతులేని కుట్రలు కొనసాగుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి అదే జరిగింది. టారిఫ్స్ విషయంలో భారత్కు మద్దతు ప్రకటించిన డ్రాగన్ సరిహద్దుల్లో ఇండియా లక్ష్యంగా భారీ కుట్రకు తెరలేపింది. అందులో విజయం సాధిస్తే మన దేశ భద్రత రిస్కులో పడ్డం ఖాయం. ఇంతకు ఇండో చైనా సరిహద్దుల్లో డ్రాగన్ ఆడుతున్న డర్టీ గేమ్స్ ఏంటి? చైనా డబుల్ గేమ్స్ కు మోడీ సర్కార్ ఎలాంటి కౌంటర్ ప్లాన్ చేసింది? వాచ్ దిస్. స్నేహం అంటూనే మరో కుట్రకు తెరలేపిన డ్రాగన్ కంట్రీ. ఇండో చైనా బోర్డర్లో భారీ రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి ప్లాన్. ఎనీ టైం సైన్యాన్ని తరలించేందుకు వీలుగా రైల్వే ప్రాజెక్ట్. ప్రపంచంలో ఏ దేశాన్నైనా నమ్మొచ్చు, కానీ డ్రాగన్ కంట్రీని నమ్మకూడదు అంటారు. ఎందుకంటే ఆ దేశానికి నీతి నియమాలంటూ ఏవీ ఉండవు. తాను ఎదగడానికి, పొరుగు దేశాలను తొక్కేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయని దేశం అది. అలాంటి దేశం భారత్తో సన్నిహిత సంబంధాలు కోరడం, ట్రంప్ టారిఫ్స్ ను కలిసి ఢీకొడదామని పిలుపునివ్వడం తీవ్ర చర్చకు దారితీసింది. భారత్ కు ట్రంప్ బిగ్గెస్ట్ ఎనిమీగా మారడంతో భారతీయులు సైతం చైనాతో కలిసి నడిస్తే తప్పు కాదనే భావనకు వచ్చారు. కానీ ఈ విషయంలో రియలైజ్ అవ్వడానికి ఎంతో టైం పట్టలేదు. ఎందుకంటే స్నేహహస్తం చాస్తూనే చైనా తన అసలు రంగు బయట పెట్టేసుకుంది. భారత సరిహద్దు సమీపంలో భారీ రైల్వే లైన్ పనులు చేపట్టేందుకు సిద్ధమైంది. టిబెట్ను షింజియాంగ్ ప్రావిన్స్తో కలుపుతూ చైనా రైల్వే లైన్ నిర్మించనుంది. ఈ రైల్వే మార్గంలోని కొంత భాగం వాస్తవ అధీన రేఖ వెంబడి వెళ్లనుంది. దీంతో భారత్ సరిహద్దు ప్రాంతాల్లో రక్షణపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. షింజియాంగ్లోని హోటాన్, అలాగే టిబెట్లోని లాసా ప్రాంతాలను కలుపుతూ ఈ రైల్వే లైన్ పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం 95 బిలియన్ యువాన్లు అంటే మన కరెన్సీలో 1.15 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది. ఈ నిర్మాణానికి ది షింజియాంగ్ టిబెట్ రైల్వే కంపెనీని అధికారికంగా రిజిస్టర్ చేసినట్లు చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న షాంఘై సెక్యూరిటీస్ న్యూస్ వెల్లడించింది. హిమాలయస్ మీదుగా నిర్మించే ఈ ప్రాజెక్టు పూర్తయితే మన సరిహద్దుకు చైనా సైనికుల తరలింపునకు ఈజీ అవుతుంది. ఇదే భారత ఆందోళనలకు కారణమవుతోంది. 2020 గల్వాన్ ఘర్షణ సమయం నుంచి చైనా సరిహద్దులో వ్యూహం మార్చింది. పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో శీలాపాస్ మీదుగా నిర్మిస్తున్న సొరంగం లాంటి ఆకట్టుకునే ప్రాజెక్టులు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వెంబడి సుమారు 1600 కిలోమీటర్ల పొడవైన హైవే నిర్మాణంలో ఉంది. నిజానికి సరిహద్దు వెంబడి భారత్కు రహదారులు పరిమితంగా ఉన్నాయి. పైగా చిన్న చిన్న ప్రాజెక్టులనే భారత్ చేపట్టింది. కానీ చైనా మాత్రం రోడ్లతో పాటు రైల్వే లైన్లు కూడా నిర్మిస్తోంది. నిజానికి హై స్పీడ్ రైల్వే లైన్ల ప్రాథమిక ఉద్దేశం కనెక్టివిటీ. కానీ వాస్తవం ఏంటంటే హై స్పీడ్ రైళ్లలో చైనా పర్యాటకులకు బదులుగా సైనికులను రవాణా చేసుకోవడానికే ఏర్పాట్లు చేస్తోంది. ఇదే భారత్కు అసలైన సవాల్. నిన్నటి వరకు నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి భారీ మౌలిక సదుపాయాల కనెక్టివిటీని ఏర్పాటు చేయడంతో సరిహద్దుకు సైన్యాన్ని తరలించే చైనా సామర్థ్యం గణనీయంగా పెరిగింది. 2 దశాబ్దాలకు ముందు వరకు సరిహద్దులకు సైన్యాన్ని తరలించాలంటే చాలా సమయం పట్టేది. రైల్వే ప్రాజెక్టుల ద్వారా చాలా త్వరగా సైనిక తరలింపు సాధ్యమవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు చైనా 2006లో టిబెట్కు తొలి రైలు మార్గాన్ని నిర్మించింది. దీన్నే షాంఘై టిబెట్ రైల్వే లైన్ అంటారు. హిమాలయాల గుండా వేగంగా వెళ్లేందుకు ఈ మార్గం చైనాకు కీలకంగా మారింది. అంతేకాదు టిబెట్ వెస్టర్న్ థియేటర్ కమాండ్ నుంచి టిబెట్ రాజధాని లాసాకు నేరుగా రాకపోకలు సాగించేందుకు ఈ మార్గం అనుకూలంగా ఉంటుంది. చైనాకు టిబెట్ను మరింత అందుబాటులోకి తీసుకురావడమే ఈ రైల్వే లైన్ల అసలు ఉద్దేశ్యం. అయితే ఈ రహదారుల్ని భారత కోణంలో చూసినప్పుడు మాత్రం ఆందోళన కలుగుతుంది. వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల్లోకి ఈ రైల్వే లైన్లు నేరుగా వచ్చేందుకు ఛాన్స్ కల్పిస్తాయి. భారత్ సైతం సరిహద్దులకు రైల్వే మార్గాలు నిర్మించాలని యోచిస్తోంది. కానీ మొత్తం వ్యవస్థలు చాలా పరిమితంగా ఉన్నాయి. ప్రస్తుతానికి చీనాబ్ మీదుగా భారీ బ్రిడ్జితో నేరుగా సరిహద్దులకి సైన్యాన్ని తరలించేందుకు అవకాశం ఏర్పడింది. కానీ ఇదొక్కటి చైనా ముప్పుని తప్పించలేదు. మరి ఈ కుట్రలకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి?
డ్రాగన్ అస్సలు రంగు భారత్కు తెలియందేం కాదు. బీజింగ్ వెళ్లి దౌత్య సంబంధాలకు సానుకూలంగా స్పందించినంత మాత్రాన చైనాను తేలిగ్గా తీసుకున్నట్టు కూడా కాదు. బార్డర్లో చైనాకు చెక్ పెట్టేందుకు ఎప్పుడూ ఓ అడుగు ముందుండే ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. జూలై నెలలో అలాంటి ఓ ప్రాజెక్టుని టేకోవర్ చేసింది మోడీ సర్కార్. చైనాతో పాటు బంగ్లాదేశ్ నుంచి ముప్పు పెరుగుతున్న వేళ ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే కనెక్టివిటీని పెంచే ప్రాజెక్టును పట్టాలెక్కించింది. తద్వారా కేవలం మౌలిక సదుపాయాలు మెరుగుపరచడమే కాకుండా దేశ భద్రతను బలోపేతం చేసేందుకు ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే బంగ్లా మీదుగా త్రిపుర రాష్ట్రానికి రైలు మార్గాన్ని నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా చికెన్ సినక్పై ఆధారపడ్డాన్ని తగ్గించి ఈశాన్య ప్రాంతంలో మరింత పట్టు బిగించాలనేది భారత్ ప్లాన్. ఇప్పటి వరకు భారత ఈశాన్య ప్రాంతాలను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో అనుసంధానించేది సిలిగురి కారిడార్ మాత్రమే. అందుకే భారతదేశానికి ఈ చికెన్ సినక్ అత్యంత కీలకమైన భౌగోళిక బలహీనతల్లో ఒకటిగా నిలిచింది. కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ భూభాగం దేశంలోని 8 ఈశాన్య రాష్ట్రాలను ప్రధాన భూభాగంతో కలుపుతోంది. ఈ చికెన్ సినక్ ఈశాన్య రాష్ట్రాల్లోని దాదాపు 45 లక్షల మంది ప్రజలకు జీవనాడి మాత్రమే కాకుండా సరిహద్దులో సైనిక ఆయుధాల తరలింపునకు రవాణా మార్గం. తాజా ప్రాజెక్టుతో ఆ ఇబ్బందులు తొలగడమే కాకుండా చైనాతో సరిహద్దులకు వేగంగా సైన్యాన్ని తరలించడానికి వీలవుతుంది. పైగా 7 ఈశాన్య రాష్ట్రాలతో ఈ రైల్వే లైన్ అనుసంధానించడం ద్వారా ఒకే సమయంలో ఎక్కువ మంది సైనికుల్ని సరిహద్దులకు చేర్చే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి చైనా ప్రాజెక్టుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.